రేవంత్ రెడ్డి గారు అంటేనే స్కాము. ఒకటండి ఇది ఆహ్, ప్రభుత్వం నిర్లక్ష్యం. ఎందుకనంటే ఎవరైనా గూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఒక రూ. 10 ఏమో పెంచుతది. ఏకంగా బీర్ మీద రూ. 40 పెంచడం అంటే సామాన్యుల పరిస్థితి ఏంటనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించకుండా ఇంత అనాలోచిత నిర్ణయం తీసుకుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రజల ప్రభుత్వం గాదు. ప్రజా ప్రభుత్వం అని చెప్పి ప్రజల యొక్క నడ్డి విరుస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు బీర్ల రేట్ గానీ, హైడ్రా తోటి ఇల్లు కూలగొట్టడం గానీ, ఇస్తా అన్న 6 గ్యారంటీలు ఇవ్వకపోవడం గానీ, వాటిని ఆహ్, మ మర్చిపోవడానికి ప్రజలు కొత్త హామీలు ఇస్తా అనడం, లేదంటే ఇతర టాపిక్‌ల పైన ప్రజలను డైవర్ట్ చేయడం వల్ల ఈ ప్రభుత్వం యొక్క ఆహ్, వ్యతిరేకతను ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారు. కానీ ఇంతకింతకు ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుందే తప్ప ఎక్కడ గూడా తగ్గడం లేదు. ఇది ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా మనం స్పష్టంగా చెప్తారు. ఇది ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేని ప్రభుత్వం అయిపోయింది. మహిళలకు ఒక ఫ్రీ బస్ ఇవ్వడం తప్ప ఈ రాష్ట్రానికి చేసింది ఏమి లేదనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. డెఫినెట్‌గా అండి. రేవంత్ రెడ్డి గారు అంటేనే స్కాము. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాము. దానిలో డెఫినెట్‌గా స్కామ్ ఉంటుంది. ఆహ్, వాళ్ళు వాళ్ళ కొన్ని వందల కోట్లు ఆర్జించడానికే ఇలాంటి రేట్లు పెంచడం అనేది జరుగుతుంది. రాష్ట్రంలో గతంలో రేవంత్ రెడ్డి గారు చేసిన చాలా వ్యాఖ్యల్లో ఒక కూలి ఒక రోజు మొత్తం ఒక రోజు మొత్తం పనికెళ్తే అతనికి 200 వస్తే ఆ 200లలో రూ. 180 ఆ క్వార్టర్‌కి వెళ్ళిపోతే ఆయనకు మిగిలేదేంటి? ఆయన ఇంట్లో తినేదేముంది? ఒక సగటు మానవుడు ఎలా జీవించగలడని గతంలో కేసీఆర్ గారిని చాలా సార్లు దుర్భాషలాడడం జరిగింది. కానీ ఇప్పుడు వాస్తవానికొచ్చేసరికి ఉన్న ఆయింత రేట్‌ను గూడా రేవంత్ రెడ్డి గారు దానికి 40% పెంచడం జరిగింది. ఇలా ఇదొకటే గాకుండా అతను ఇస్తా అన్న చాలా హామీలలో గూడా అంతా డొల్లే ఉంది. ఎందుకనంటే ఇప్పుడు చాలా వరకు గూడా రైతు బంధు ఇవ్వడం లేదు. ఒక్కసారి గూడా ఇవ్వలేదు. గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగడం జరిగింది. అదాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మహిళలకు ఇస్తాన్న 2500 ఇవ్వడం లేదు. చాలా వరకు రైతు బీమా గాని ఏది గూడా ఇవ్వడం లేదు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అనేది గూడా అర్థం కాని పరిస్థితి ఉంది. సో మందు బాబుల్లో చాలా వరకు వాళ్ళ జేబులు ఖాళీ చేద్దాము. అసలు మధ్య తరగతి వాళ్ళకి మద్యం అనేదే లేకుండా చేద్దాము. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అల్లుడొస్తాడండి. ఒక అల్లుడొస్తే అతనికి వాళ్ళు కూలి నాలి చేసుకొని మనం తిన్నా తినకున్నా మన అల్లుడికి ఇంత తాగియాలి, ఇంత చికెను తెలంగాణ గాని తెలంగాణ అంటేనే మందు, చికెన్ అనేది ఉంటుంది. సో అది గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలే. ఒక అల్లుడొస్తే అతనికి ఒక బీరో, గీరో కొనియాలని ఉంటుంది. సగటు మానవుడు కొనియకుండా ఒక 40% పెంచితే అతడు జీవనం ఎలా కొనసాగిస్తాడనేది ఒకసారి ఆలోచన లేకుండా కూడా ఇంతగానం పెంచడం అనేది చాలా దౌర్భాగ్యం. తెలంగాణలో బీర్ల రేట్ పెరిగింది కదా! సో మీలాంటి యూత్‌కి ఏమైనా ప్రాబ్లమ్ రావచ్చంటారా? అంటే కొంచెం ప్రాబ్లమ్ ఉంటది. ఇంతకుముందు 200 పెట్టుకుంటే స్టఫ్ అట్లనే అయిపోయేది. బీర్ కూడా వచ్చేది స్ట్రాంగ్ బీర్. బట్ ఇప్పుడు మరి ఒకటేసారి రూ. 40 ఇంకా రూ. 30 అంటే ఎక్కువ. అట్లా కొంచెం బాధే. అంటే ఓన్లీ బీర్ల మీద పెంచారు కదా! దీని గురించి ఏం చెప్తారు మరి? బీర్ల మీద అంటే ఆయన ఆలోచించే విధానం కొంచెం బెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే పెద్దోళ్ళు మాక్సిమం బీర్లు తాగరు. తక్కువ పర్సెంట్ అన్నమాట. ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ అంటే ఇంక తాగాలనుకుంటే ఎట్లైనా తాగుతారన్నమాట. ఎట్లైనా ఏదో ఒక వర్క్ చేస్తాం కదా! తాగాల్సినోడు ఎట్లైనా తాగుతాడు బీర్లు అన్నట్టు. యూత్‌కి ఏం కాదన్నట్టు డేరింగ్ మీద పెంచారన్నమాట. ఇప్పుడు దీని వల్ల మరి రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా బ్యాడ్ అయ్యిందా? బ్యాడ్ అంటే అట్లా ఏం లేదు. యూత్ యాంటీ అవ్వడం అట్లా ఏమన్నా ఉందా? యాంటీ అంటే ఏమున్నదండి, మళ్ళీ ఒక 2, 3 ఇయర్స్ ముందు తగ్గించేస్తే అయిపోతుంది. అదే కొంచెం బాధనే చెప్తున్నా అన్న. ఒక 5-6 బీర్ల దగ్గర మా ఫ్రెండ్స్ లో కూర్చున్నాం అంటే ఒక 6 బీర్లు పెట్టుకునే దగ్గర ఇంకో బీర్ కలిసి వచ్చేది మాకు. ఇప్పుడు అట్లా పెంచి రేట్ ఒకటేసారి 40-30 రూపాయలు అంటే కొంచెం బాధాకరమే. కొంచెం మళ్ళీ పెద్ద మనసు చేసుకొని నార్మల్ ప్రైజెస్ తెస్తే బాగుంటది రేవంత్ రెడ్డి సార్. అట్లేం కాదన్న. ఇప్పుడు కొంతమంది కొన్ని ఫిక్స్ అయ్యి బ్రాండెడ్ ఉంటారు. ఇప్పుడు ఒక మ్యాన్సన్ హౌస్ తాగాలనుకుంటే అది 20 రూపాయలు పెంచినా, 30 రూపాయలు పెంచినా, 40 రూపాయలు పెంచినా మ్యాన్సన్ హౌసే తాగుతాడు. అంటే అంత పెద్ద అయితే కాదు. కాకపోతే ఒక ఫిక్స్ అయ్యి బ్రాండ్ తాగాలనుకున్నాడు అదే తాగుతాడు. బీర్లే తాగుతారు యూత్ అంతా. కాకపోతే కొంచెం రేవంత్ రెడ్డి సార్ అలాంటి యువకులందరినీ పట్టించుకొని కొంచెం సేమ్ ప్రైజెస్ పెట్టండి సార్. స్టఫ్ కూడా అయిపోయింది ఇంతకు ముందు. ఆ స్టఫ్ పైసలన్నీ అడ్డే పెట్టాల్సి వస్తుంది. డీలర్ రేట్ పెరిగినంటే ఆటోమేటిక్ గా తెలంగాణ సంప్రదాయం కళ్ళు తాగాలనే ఉద్దేశంతోనే పెంచారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ కళ్ళు ఇవన్నీ ఫేమస్ కదా తెలంగాణలో, సంప్రదాయం కూడా కాబట్టి ఈ ఎండకి ఇంకా మంచిది అంటారు కాబట్టి అందుకే ఆటోమేటిక్ గా బీర్లు రేట్ పెరిగితే కళ్ళు ఆటోమేటిక్ గా బిజినెస్ పెరుగుతుంది అండ్ యాదవ్స్ వాళ్ళందరికీ లైఫ్ వస్తుంది అనే ఉద్దేశంతో పెంచారేమో అనిపిస్తుంది. బీర్ల రేట్ పెంచారు కదా! ఏది పెంచలేదు.
అంటే డాక్టర్లు కూడా చెప్తున్నారు ఈ మధ్య బీర్లు హెల్త్ అని చెప్పి హెల్త్ కి మంచిదని, అందుకే ప్రతి ఒక్కరు తాగుతున్నారు. లేడీస్ కూడా ఈ మధ్య నేను ఇక కింద మెట్రో స్టేషన్ కింద చూసాము తాగేది. అందుకే ఎక్కువ డిమాండ్ ఏది ఉంటుందో దానికే రేట్ పెరుగుతారు మేడం. లేడీస్ కూడా తాగడం వల్ల మొత్తం ఇంతవరకు జెంట్సే తాగేవాళ్ళు, అందుకే నార్మల్ రేట్స్ ఉండే. ఇప్పుడు లేడీస్ కూడా బీర్ తాగుతున్నారు కాబట్టి ఎక్కువ డిమాండ్ అయింది కాబట్టి వాళ్ళు రేట్ పెంచారేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు రేట్ పెంచడం వల్ల అంటే అప్పు చేసి కొనే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. బీర్ ఎక్కువ తాగేది యూత్ అండి. డైలీ పనిచేసే వాళ్ళు కోటరు అవి తాగుతారు కాబట్టి బీర్కి వచ్చిన నష్టం ఏం లే. నువ్వు ఎంత పెంచినా బీర్ తాగితే ఒక కిక్ ఇస్తుంది అనుకునే వాళ్ళు కంపల్సరీ కొంటారు. మీరు ఈ ఇండియాలో మొత్తం మీరు బీర్ రేట్ కానీ మటన్ రేట్ కానీ ఎంత పెంచినా, ఈ చికెన్ ఇవన్నీ ఎంత పెంచినా తినే వాళ్ళు ఉన్నారు, తాగే వాళ్ళు ఉన్నారు. జస్ట్ టమాటాల రేట్లు పెరిగితే మాత్రం గొలగొల చేసే వాళ్ళు ఉన్నారు మన దేశంలో. నేను అదే అనుకుంటున్నా మేడం. అంటే ఇప్పుడు ఏంటి అంటే చాలా మంది ఫ్రీ బస్ ఏదైతే ఆడవాళ్ళకి ఇచ్చారో దాన్ని రికవర్ చేయడానికి బీర్ల రేట్ పెంచారు అంటున్నారు. మీరేంటి? అంటే ఎనీవో బీర్ అనేది కంపల్సరీ ఇప్పుడు డైలీ వస్తువు కాదు కాబట్టి తాగే వాళ్ళు తాగుతారు. లేదంటే ఇప్పుడు మనకు పోయిన గవర్నమెంట్ లో జగన్ గారు చెప్పారు ఎందుకు మందు పెంచారు రేట్ అంటే మద్యపాన నిషేధం కోసం రేటు పెంచడం జరిగింది అన్నారు. అలాగే అనుకోవచ్చు కదా అన్న. నిషేధం కోసమే రేట్లు పెంచితే ఎవరు తాగరని చెప్పారు ఆయన. ఇక్కడ కూడా రేట్లు పెంచితే ఎవరు తాగరేమో, కానీ బీర్ కోసము ఎంత రేట్లు పెరిగినా తాగే వాళ్ళు ఉన్నారు కాబట్టి పెంచినా అంత పెద్ద ఎఫెక్ట్ పడదేమో నా అభిప్రాయం అండి. బీర్లు రేట్ పెంచడం సమంజసమే అనుకుంటున్నాను నేను. రేట్ ఎక్కువ పెరిగితే ఇంక తాగడం మానేస్తారు కదా, అంటే వాడకం తగ్గుతుంది కదా. సో ఇంకా రేట్లు పెంచేయాలి అని నేను అనుకుంటున్నా. తక్కువ రేట్ అంటే అందరూ కొనిసి తాగుతారు, ఇంటికి వెళ్ళి పెళ్ళాలు కొడతారు. పైగా రేపు లవర్స్ డే కూడా, వ్యాలంటైన్స్ డే. సో బీర్లు రేటు పెరిగింది అనుకో, అంత డబ్బు మనం పే చేయలేమని ఇంట్లోనే పండుకుంటారు. అన్ని బ్రాండ్స్ పెంచొచ్చు కదా, ఓన్లీ బీర్ మాత్రమే ఎందుకు? బీర్ ఎక్కువ యూత్ తాగుతారు కనుక. యూత్ ఎక్కువ ఇష్టపడేది బీరు. కింగ్ ఫిషర్, బడ్వైజర్, ఈ బీర్ తాగుతుంది. అది సూపర్ ఆన్సర్. అంటే యూత్ ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోలే కదా, పిల్లలని ఎట్లా పడుతుంది? ఎందుకు యూత్ కింద పెళ్లి అవ్వలేదు? 18 years కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. యూత్ అంటే 25 years, వీళ్ళు అందరూ యూత్ కింద వస్తారు. పిల్లలను కొట్టే వాళ్ళ ఎక్కువ యూత్ ఉండరు కదా. యూత్ కే ఇప్పుడు జల్దీ మ్యారేజ్లు అవుతున్నాయి. మ్యారేజ్ అయితే పిల్లలను కొట్టట్లేదు. ఎందుకు కొట్టడం లేదు? కొడుతున్నారు కదా, చూస్తున్నాం మనం చాలా. అంటే బీర్ల రేట్ పెంచడం వల్ల ఏమైనా స్కామ్ ఉంది అనుకోవచ్చు? స్కామ్ ఏమీ లేదండి. బీర్ల రేటు పెంచడం వల్ల లాభమే అనుకుంటున్నాను ప్రజలకి. ప్రభుత్వానికి లాభం ఉండొచ్చు. ప్రభుత్వానికి ఎలాగో లాభం ఉంటుంది, ఖజానా నిండుతుంది. ప్రజలకు కూడా లాభం, ఎందుకంటే వాళ్ళ పిల్లలు బీర్లు కొనడానికి వెళ్ళరని. రీసెంట్ గా లిక్కర్ స్కామ్ మొన్న జరిగింది కదా, అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందా? దీనిలో ఏం లేదంటారా? లిక్కర్ స్కామ్ ఏమి అవ్వలేదు. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కదా, ఇప్పుడు ఏం లేదంటారు? లేవు, అవన్నీ అక్రమ కేసులే. ఒకటి బాగినండి, ఎవరు లిక్కర్ స్కామ్లు చేయలేదు, అవి అక్రమంగా పెట్టిన కేసులే కనుక అందరూ బయటకు వస్తారు బెయిల్ రూపంలో. బీర్ రేట్ పెంచడం వల్ల మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది? ఒక్క రేవంత్ రెడ్డి కాదు కదా, ఇండియా మొత్తం బీర్ల రేట్లు పెరిగాయి అంటున్నారు. ఆంధ్రాలో కూడా పెరిగాయి అంటున్నారు. ఆయనే పెంచలేదు కదా. అంటే ఇప్పుడు గతంలో ఒకసారి రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు కూడా ఆంధ్రాలో మీరు అన్నట్టు బీర్ల రేటు పెరిగినాయి. అది బీర్లు కల్తీ బీర్లు తాగడం వల్లే చనిపోయారు అని అంటున్నారు. అది కల్తీ బీర్ అండి, బూమ్ బీర్లు. ఆ బీర్లు తాగడం వల్ల నాన్ స్టాప్ గా ఆయన చనిపోయారు. ఆయనకి చాలా ప్రాబ్లం, షుగర్ కూడా ఉంది కదా. ఆల్రెడీ కిడ్నీ పేషెంట్. బీర్ల రేట్లు పెంచడమే కాక కల్తీ కూడా ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉంటాయంట. అప్పుడు జరిగింది కల్తీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అన్ని మంచి బీర్లు వస్తున్నాయి, బ్రాండెడ్ వస్తున్నాయి. అప్పుడు వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని కూడా కల్తీ బీర్లు, కల్తీ మందు నడిచింది. అది అందరికీ తెలిసింది కదా, జగమెరిగిన సత్యం. ఇప్పుడు అలాంటి భూమి బీర్లు అనేవి ఏం లేవంటారా? ఇప్పుడు లేవు, ఆంధ్రాలో భూమి బీర్లు ఏం లేవు. ఇప్పుడు కొత్తగా అన్ని బ్రాండెడ్ ఉన్నాయి. బిర్యానీ అని బీర్లు కూడా వస్తున్నాయి. చాలా బీర్లు ఉన్నాయి, రకాలు. బీర్లో 2000 రకాలు ఉన్నాయి. నేను హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ ను. కరోనా కూడా, అది కూడా ఒక బీరే. ఆ పేర్లని చెప్పండి, పేర్లు చెప్పండి.